Thank you so much for being subscriber to my YouTube channel. I sincerely wish you a happy new year 2025. Now, చాలా మంది రెజల్యూషన్స్ చేసుకుంటారు, కొత్త గోల్స్ పెట్టుకుంటారు. బట్ ఐ విల్ టీచ్ యూ two important concepts in this short video, and this will help you to accelerate your achievement in this year. ఆ two concepts ఏంటంటే, ఫస్ట్ కాన్సెప్ట్ is called a psychological concept called as priming. ప్రైమింగ్ అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తున్నాం, అలానే షూ వేసుకుంటాము, చెప్పులు వేసుకుంటాం, షాప్కి వెళ్తాము, ఏం కొనుక్కోవాలో సరుకులు కొనుక్కొని వచ్చేస్తాము. సో మామూలుగా వెళ్ళాం, మామూలుగా వచ్చేస్తాము. ఇక్కడ ప్రైమింగ్ అనేది జరగలేదని అర్థం. ప్రైమింగ్ జరిగితే ఎలా వెళ్తాము? ప్రైమింగ్లో ఒక యాక్షన్ చేసే ముందు ఒక్క అడుగు వెనక వేసుకొని ఆలోచిస్తాం. ఎందుకు చేస్తున్నాము, ఇంటెన్షన్ ఏంటి, అండ్ నాకు ఏం కావాలి యాక్షన్ జరిగిన తర్వాత అని చెప్పి నేను వెళ్తాను, నేను బేరం ఆడతాను, తీసుకుని వస్తాను అని ఇప్పుడు ప్రైమింగ్ అయిపోయింది. సో ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాము, తర్వాత యాక్షన్ చేస్తాము. సో ప్రైమింగ్ చేస్తే ఏమవుతుంది, ప్రైమింగ్ చేయకపోతే ఏమవుతుంది? రెండు షాప్ పోయినాం, సరుకులు తెచ్చినామే కదా అని అనుకుంటాం. బట్ దేర్ ఇస్ అ వెరీ వైటల్ డిఫరెన్స్. ఒక ఇంటెన్షన్ సెట్ చేసినప్పుడు సబ్ కాన్షియస్లీ, ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, కొన్ని ఆటంకాలు రావచ్చు, లేక తెలిసిన ఫ్రెండ్ కలవచ్చు, ఎవరో షాప్ దగ్గర లొల్లి చేయొచ్చు అని అక్కడ మనం కొంచెం డిస్టర్బ్ అయిపోతాం, కొంచెం దారి తప్పుతాం. అలా దారి తప్పకుండా మీరు ఆల్రెడీ ప్రైమింగ్ అయ్యారు కాబట్టి ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇప్పుడు నేను వెళ్ళిన పని మాత్రం చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాను, అండ్ నాకు ఏం కావాలో అనేది అవుట్కమ్ అంటే రిజల్ట్, ఆ రిజల్ట్ నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. కాబట్టి ప్రైమింగ్ చేసేవాళ్ళు అది మాత్రమే చేస్తారు, అది మాత్రమే అచీవ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. దీన్నే ప్రైమింగ్ అంటాము. అండ్ January 1, 2025 రోజు ఏం ప్రైమింగ్ చేయాలి? నౌ ఐమ్ టీచింగ్ యూ ద సెకండ్ కాన్సెప్ట్, అండ్ ది సెకండ్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ వైల్డ్ ఫైర్. సో వైల్డ్ ఫైర్కి అర్థం ఏంటంటే, మీరు ఒక స్టూడెంట్ అని అనుకుందాము, అయితే నేను ఈరోజు ఇన్ని పేజెస్ చదువుతాను అని గోల్ పెట్టుకోవచ్చు. ఆర్ సపోజ్ యూఆర్ సేల్స్ పర్సన్ ఆర్ బిజినెస్ పర్సన్, నేను ఇంత సేల్స్ చేస్తాను అనుకో మీరు ఒక గోల్ పెట్టుకోవచ్చు. ఆర్ మేబీ యూ డూ జాబ్. సో ఈరోజు నేను జాబ్కి వెళ్తాను, నేను ఇన్ని అవర్స్ పని చేస్తాను, సో ఇన్ని అవర్స్లో నేను ఇంత పని చేస్తాను అని అనుకుంటాము. మీరు ఒక లిమిట్ పెట్టుకునే వాటన్నిటిని సెట్ చేస్తున్నారు. కానీ అది ఇప్పుడు ప్రైమ్ చేసి, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ వైల్డ్ ఫైర్. సో ఇన్ వైల్డ్ ఫైర్ వాట్ యూ డూ డిఫరెంట్లీ ఈస్, మీరు ఒకటి చేయాలనుకుంటే ఒకటి కాదు 5 చేయండి, 10 పని చేయండి. అదేంటి, మనం ఒకటి చేసేది చాలా టైర్డ్ అయిపోతాం కదా, చాలా ఇందులోనే మనకు అన్ని టైం అన్నీ పోతుంది, అండ్ ఎక్స్ట్రా ఏం డబ్బు రావట్లేదు కదా, ఒక పని చేయడానికి ఎంత జీతం ఇస్తావు అంత జీతం ఇస్తాను. ఇదన్నీ లిమిటెడ్ మైండ్ సెట్. నువ్వు ఇంతే చేయగలుగుతావు, నువ్వు ఇంతే సంపాదించగలుగుతావు, నువ్వు ఇన్నే చేయగలుగుతావు అని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు. అండ్ లిమిటెడ్ పని మనం పోయి చేస్తాము. యాక్చువల్ మన పొటెన్షియల్ హై ఉంటుంది, కానీ మనం చేసేది లిమిటెడ్ పని, లిమిటెడ్ గోల్స్ అండ్ లిమిటెడ్ అచీవ్మెంట్. సో పొటెన్షియల్ ఎంత ఉంది, అచీవ్మెంట్ ఎంత ఉంది. సో ఇది అన్ని నీ లోపల ఎలా ఉంటుంది, రిగ్రెట్ ఉంటుంది, బాధ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, ఎంత చేసినా ఏదో ఒక మిస్సింగ్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అంటే ఫుల్ఫిల్మెంట్ లేదు లైఫ్లో. బట్ విన్ వైల్డ్ ఫైర్ ఏమవుతుందో తెలుసా, యూ సెట్ హైయర్ గోల్స్. ఎవరి కోసం కాదు, నీ కోసం. యూ సెట్ హైయర్ గోల్స్, అండ్ ఒకటి కాదు 10 చేస్తా అంటారు. ఒక సేల్ చేయమంటాడు మేనేజర్, ఐ డూ 10. ఒక పేజ్ చదువుదామని, నో, రీడ్ అన్ ఎంటైర్ చాప్టర్. ఒక చాప్టర్ చదువుదాం, రీడ్ అన్ ఎంటైర్ బుక్. So totally wildfire is a very high form of passion, high form of energy, and that is absolutely unstoppable energy create చేస్తుంది లోపల. సో ఈరోజు January 1 మనం మనల్ని ఎట్లా ప్రైమ్ చేసుకుంటామో ఇయర్ మొత్తం అట్లాంటి అచీవ్మెంట్ ఉంటుంది. సో నేను ఈరోజు మీకు చెప్పేదంటే 2 కాన్సెప్ట్స్. ఈరోజు మిమ్మల్ని మీరు ఎట్లా ప్రైమ్ చేసుకోవాలంటే, ఐ విల్ డూ థింగ్స్, ఐ విల్ అచీవ్ థింగ్స్, ఐ విల్ సెట్ గోల్స్ లైక్ వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ లాగా ముందు ఏం సెట్ చేసినా మార్చాలి, రౌండ్ చేయాలి. ఒకటి చేద్దాం అనుకుంటే 10 చేయండి. దాట్ మైండ్ సెట్ ఈజ్ వైల్డ్ ఫైర్. అండ్ మీ లోపల వైల్డ్ ఫైర్ ఉంది. దాట్స్ యువర్ ట్రూ పొటెన్షియల్, దాట్స్ యువర్ మ్యాక్సిమం పొటెన్షియల్, అండ్ ప్లే అకార్డింగ్ టు యువర్ మ్యాక్సిమం పొటెన్షియల్. మ్యాక్సిమం పొటెన్షియల్కి తగినట్టు మనం అచీవ్మెంట్ అండ్ గోల్స్ చేయకపోతే మన లోపల చాలా బాధ, రిగ్రెట్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది వేరే రూపంలో జీవితంలో బయటపడుతుంది. ఎట్లా పడుతుంది అంటే, కాన్ఫ్లిక్ట్స్ చేస్తాం, అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేసుకుంటాం, మన పైన మనమే బాధాకరమైన స్టోరీస్ క్రియేట్ చేసుకుంటాం. అరే ఏంది నా లైఫ్ ఇట్లా ఉంది, నేను ఎంత చేసినా నాకు ఏం రావట్లేదు. సో ఒక పిటి మోడ్లో ఉంటాము. సో అన్నీ తీసేయండి. మీ అవసరం, మీ మనీ అట్లా ఆలోచించకూడదు. వైల్డ్ ఫైర్ పర్సన్ డిఫరెంట్ ఉంటారు. వైల్డ్ ఫైర్ పర్సన్ కేవలం వైల్డ్ ఫైర్ కోసం చేస్తారు పని. బికాస్ ఐ వాంట్ టు బీ డ్రివన్ బై వైల్డ్ ఫైర్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. వాళ్ళు చేసే పనులకి కారణం ఉంటుంది తప్ప అవసరం వల్లనో, అవకాశాల వల్లనో,
or family situation. అట్లా వాళ్ళు గోల్స్ సెట్ చేయరు. దే సెట్ గోల్స్ బికాస్ దే ఆర్ డ్రివెన్ బై వైల్డ్ ఫైర్. అండ్ ఐ వాంట్ యూ టు బి డ్రివెన్ బై వైల్డ్ ఫైర్ టుడే January 1, సో దట్ ఈరోజు మిమ్మల్ని మీరు ప్రైమ్ చేసుకుంటే రేపు మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏమొచ్చినా సబ్ కాన్షియస్లీ అన్కాన్షియస్లీ మీకే తెలియకుండా మీరు వైల్డ్ ఫైర్ డ్రివెన్ ఉంటే దాని ఆబ్స్టకల్స్ ఇట్లా తొక్కేసుకుని అన్స్టాపబుల్గా ఇన్విన్సిబుల్ మేనర్గా నీకు ఎదురు లేదు, నీకు తిరుగు లేదు, నీకు అడ్డం ఎవడు రాలేడు, వచ్చినా నువ్వు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతావు బికాస్ యూ ఆర్ వైల్డ్ ఫైర్ అండ్ యూ డ్రివెన్ బై సచ్ అ మ్యాక్సిమం ప్యాషన్ అండ్ పొటెన్షియల్ బికాస్ యూ హ్యావ్ వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ నీ లోపల ఉంది, దాన్ని అన్లాక్ చేయండి. డోంట్ ప్లే లిమిటెడ్ గేమ్. పరిస్థితులు ఏమో చెప్పింది, అమ్మ నాన్న ఏమో చెప్పారు, జాబ్ ఏమో చెప్తుంది, మేనేజర్ ఏమో చెప్పాడు, సో గోల్స్ ఇంతే పెట్టుకోవాలి, ఇంతే అచీవ్ చేయాలి, ఇంతే సంపాదించాలి. యూఆర్ ప్లేయింగ్ ఎ లిమిటెడ్ లైఫ్. లిమిటెడ్ లైఫ్ను అచీవ్ చేసిన లోపల రిగ్రెట్ ఉంటుంది. డోంట్ లివ్ దట్ లైఫ్. దట్ వాస్ 2024. బట్ 2025 is a life of wildfire. It's a possibilities of wildfire. So my sincere message is, I just don't want to say Happy New Year. I want you to say, yes, నాలో వైల్డ్ ఫైర్ ఉంది. ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా, జిమ్ వెళ్ళినా చెప్తున్నా 10 పుషప్స్ డూ 20 or 25. వైల్డ్ ఫైర్ ఉండాలి, మొత్తం వైల్డ్ ఫైర్ గోల్డ్ ఉండాలి. అది ట్రైనర్కే పరేషాన్ అవ్వాలి, ఏంద్ర భయ్ నేను చెప్పిన 10 ఇంత చేస్తున్నాను. సో అట్లా ఎవరేం పని చెప్పినా, నీకు నువ్వేం పని చెప్పుకున్నా, 10 times more. ఇది వైల్డ్ ఫైర్ స్టాండర్డ్ అన్నట్టు అంత డ్రైవ్తో ప్యాషన్తో ఆ పనిని చేయండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ మెసేజ్ ఫర్ 2025 అండ్ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ యూ టు ప్రైమింగ్ చేసుకోండి. ఏం పని చేసినా ఇయర్ మొత్తం వైల్డ్ ఫైర్తోనే చేయాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆబ్స్టకల్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, సెట్ బ్యాక్స్ వస్తాయి, బట్ యూ హ్యావ్ వైల్డ్ ఫైర్ కొట్టేసుకొని అచీవ్ చేసుకుంటూ పో. దిస్ ఈజ్ మై విష్ అండ్ మై గిఫ్ట్ ఫార్ యూ in 2025. So I sincerely hope ఈ మెసేజ్ మీకు హెల్ప్ఫుల్ ఉండింది, మీకు పనికి వచ్చింది, అండ్ యూ ఆర్ రియల్లీ మోటివేటెడ్ అండ్ సూపర్ పంప్డ్ విత్ వైల్డ్ ఫైర్ బికాస్ యూ వాచ్ దిస్ వీడియో అండ్ ప్రైమింగ్ అయ్యారు అని నేను సిన్సియర్గా ఆశిస్తున్నాను అండ్ అవ్వాలి అని డెఫినెట్లీ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ విష్ యూ అ హ్యాపీ న్యూ ఇయర్ 2025 of wildfire. Be prime, get maximum achievement done this year. Thank you so much, and tell me in comments, how did you find this video? How did the concept of priming and wildfire really motivate you? దీని వల్ల మీరు వచ్చిన మార్పు ఏంటి అండ్ మీరు ఏమేమి అచీవ్ చేస్తారు వైల్డ్ ఫైర్లో అన్న కామెంట్స్లో చెప్పండి దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.